సో మేము మార్నింగ్ లేచే వరకే మా మమ్మీ మొత్తం ఫ్లవర్స్ అన్నీ తెంపిండ్రనమాట. అండ్ ముగ్గేసి ఉంచారు. సో మేము కూడా మార్నింగే లేచినాం, కానీ మా మమ్మీ ఇంకా మాకన్నా పొద్దున్నే లేచింది. ఎందుకంటే బతుకమ్మ రోజు అందరూ కూడా పొద్దున్నే బయట చెట్లకు పువ్వులు ఎవరు ఉంచారనమాట. సో అందుకని చెప్పి పొద్దున్నే లేచి పువ్వులన్నీ తెంపేసిండ్రు బతుకమ్మ కోసం అని చెప్పి. హాయ్ చిక్కు, ఈరోజు ఏంటి చెప్పు. అవునా, నీకు ఇష్టమా బతుకమ్మ? మా తాత అంత మంచిదేనావే, అంత మంచిదేనా? తీసుకురా, అంత మంచిదే. దావే ఏ లియో. నేను పెడతలేవు నువ్వు. ఏయ్ లియా, లియా ఏమైంది, ఏంటిది? చెప్పు. ఎందుకు ఎటు పోవడానికి? సో అందరికంటే ఎక్కువ ఎగ్జైటింగ్గా ప్రతి బతుకమ్మ అంటే ఏ ఫెస్టివల్ అయినా కూడా మా చిక్కే ముందు రెడీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ దాదాపు మేము 8 o'clock వరకు నేను కుకింగ్లో హెల్ప్ చేస్తుండే మమ్మీకి. సో మమ్మీ ఏమో దేవుడి దగ్గర పూజ చేసుకొని ఇంకా బతుకమ్మ కోసం అన్నీ రెడీ చేస్తుండే అనమాట. సో మాకు ఇంకా లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే చిక్కు తల్లి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని. అలానే మా తాతయ్య కూడా ఊరు నుంచి వచ్చిండనమాట పండగ కోసం అని చెప్పి. సో మా తాతకు ఉన్న చిక్కుకి చాలా ఫన్నీ కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మా తాతయ్య ఎట్లా అంటే కొంచెం సెటైర్ చేస్తూ ఉంటాడనమాట, ఓ పిల్ల అది ఇది అని చెప్పి. సో ఆమెనేమో అసలు ఊరికి ఇంకా మమ్మీ చూడు తాత ఇట్లా అంటుండు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తూ ఉంటుంది. చిక్కు, నువ్వు బతుకమ్మ వేలుస్తావా? నీకు ఇష్టమా? నీకు ఏం చేస్తున్నా పువ్వులతో? ఫ్లవరా? ఓకే ఓకే.
బిడ్డ ఆడబిడ్డ. ఎట్లా నుంచి పోతావు? సో ఇవి వేటికి వేస్తుండ్రు అని అంటే టేకు పువ్వులు కూడా ఉంటాయి కదా, సో అవి కూడా బతుకమ్మ విరవడానికి యూజ్ చేస్తారు. సో టేకు పువ్వులకు వేస్తున్నాము. ఈసారి గునుగు ఎక్కువ దొరకలే అనమాట, అంటే ఎక్కడ కూడా లేదు ఈసారి, ఎందుకంటే చాలా వర్షాలు పడి ఉండే కదా. సో అందుకని ముందే వేసి ఆరబెడుతుంది, బతుకమ్మ వేసేటప్పుడు కళ అంటకుండా ఉంటుందని. పోయిన ఇయర్ మా ఇంట్లో కూడా, అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా గుమ్మడి చెట్టు పెట్టుండే, బట్ ఈసారి మాత్రం గుమ్మడి చెట్టు లేదు. సో అందుకని మీరు పోయిన బ్లాగ్లో చూసారు కదా, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి గుమ్మడి ఆకులు అండ్ తర్వాత గుమ్మడి పువ్వులు అవి తీసుకొని వచ్చిండే అనమాట. సో ఇక్కడేమో అన్నీ దాదాపు అన్నీ మీరు చూస్తున్న ఫ్లవర్స్ అన్నీ కూడా, అందులో బంతిపూలు ఒకటి బయట నుంచి పర్చేస్ చేస్తుండే, మిగిలినవన్నీ మా ఇంట్లోవే. అండ్ పట్టుకుచ్చులు కూడా చూసారు కదా, అవి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చినాం అనమాట. సో మా రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేసి ఉండే, మా పిన్ని వాళ్ళకి, పెద్దమ్మ వాళ్ళకి, అత్తమ్మ వాళ్ళకి. సో ఇక్కడైతే మా మమ్మీ ఈసారి పెద్ద, అంటే కొంచెం పట్టుకుచ్చు ఎక్కువ ఉంది అన్న ఉద్దేశంతో అండ్ టేక్ పూలు కూడా ఉండే. సో అందుకని చెప్పి దారాలు వేసి, పడిపోకుండా ఉండడానికి దారాలు వేసి బతుకమ్మ వేరుస్తుండే. అండ్ మా మమ్మీ బతుకమ్మ వేరుస్తుంటే నేను ఈసారి అమ్మవారిని పెడదాము బతుకమ్మ పైన అని దానికోసం అన్నీ ట్రై చేస్తుండే అనమాట. సో మా మమ్మీ వాళ్ళు వద్దు, వర్కౌట్ కాదు, వదిలేసే అన్నారు, కానీ ఏదో చూద్దాం, ట్రై చేద్దాం అన్నాం. ఫైనల్లీ వర్కౌట్ అయింది. సో అందుకే చాలా టైం పట్టిందనమాట. అందులో బతుకమ్మ పెద్దది ఉంది, దానికి తోడు అమ్మవారిని పెట్టాలి అని చెప్పి కొంచెం ప్లానింగ్ ఉండే అనమాట. సో అది నేను మార్నింగే డిసైడ్ అయినా. సో అందుకని ప్రతిసారి మా మమ్మీకి కొంచెం బతుకమ్మ విరవడంలో హెల్ప్ చేసేదాన్ని, కానీ ఈసారి మాత్రం పాపం ఏం హెల్ప్ చేయలేకపోయినా అనమాట. మమ్మీ వీటి మీద ఏం పెట్టకు మమ్మీ. అబ్బా మరి అవి అణిగిపోతే మంచిగా ఉన్నాయి, అవి మీద పెడితే అయిపో మరి నువ్వు గివ్ పెట్టినాక. ఇవి ఏమైనా పెడితే అణిగిపోవా అవి? చూడొచ్చు ఒక్కటి పెట్టి చూడు, నువ్వే అణిగిపోతే అణుగుతానే, అగో అణిగినాయి అవి అప్పప్ప. కానీ ఏం కాదు, అవి పెట్టకు ఏమవుతాను, చిన్న బతుకమ్మ పెట్టు. ఏ అద్దు మరి, ఇంకేమున్నాయి పువ్వులు చెప్పిగా? ఏం లేవు, గది ఒకటే ఉంది. మళ్ళీ తీస్తే పెడితే పని అయితే గిట్లా తీస్తుండు, నేను తీస్తాను. సో ఫైనల్లీ అన్ని కష్టాలు పడి ఫైనల్గా నేను అనుకున్నది అయితే వర్కౌట్ అయిందనమాట. సో ఫస్ట్ అమ్మవారి పైన షిబ్బి పెట్టుండే, బట్ మా చిక్కు అది నాది, పోయినసారి నేను బతుకమ్మ అందులో పేర్చుకున్నా కాబట్టి ఇప్పుడు కూడా అందులోనే పేరుస్తా అని మారం చేసింది. సో అందుకని చెప్పి షిబ్బి తీసేసి మళ్ళీ దానిపైన అట్ట పెట్టాల్సి వచ్చిందనమాట. సో ఫైనల్గా మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, దాదాపు ఫ్లవర్స్ అన్నీ మా ఇంట్లోవే అనమాట. సో ఫైనల్గా అయితే నేను అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే అమ్మవారు సెట్ అయిపోయింది.
కాకపోతే ఇంకా కొంచెం ఫినిషింగ్ బాగుండొచ్చు అనిపించింది. బట్ ఇది నా ఫస్ట్ ట్రై కాబట్టి మేబీ నెక్స్ట్ సారి కొంచెం నీట్గా అంటే కొంచెం ఒక ఐడియా వచ్చేసింది అనమాట ఇట్లా చేయాలి ఏంటి అని. తిట్టిరే నన్ను చేస్తా ఒక్కొక్క మాట అన్నారు. నాకు హెల్ప్ చేసేదాన్ని ఆడ ఇంత తిప్పలేదు ఫస్ట్ కింది సెట్ అయితే. సో మా మమ్మీ ఇక్కడ గౌరమ్మని చేసి పెడుతున్నాడు అనమాట. సో మా ఇంట్లో ఏంటి అంటే బతుకమ్మ కంప్లీట్గా పేర్చి గౌరమ్మ పెట్టిన తర్వాతనే భోజనం చేస్తారనమాట. అప్పటి వరకు ఏం తినరనమాట. సో తినకుండానే బతుకమ్మని పేరుస్తారు. ఒక చుట్టూ తిరుగు ఆడి పోదాంపా తిరుగు. రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో. తిరుగు చిక్కు తిరుగు రౌండ్ దా తిరుగు. చికాడు సో ఈసారి మా చిక్కుగా హెయిర్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. పోదాం దా బతుకమ్మ దగ్గరికి పా. తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామా మెల్లిగా. పట్టుకో పట్టుకో తీసుకో తను వాళ్ళ ఇంటికి పోయాం పట్టుకో. ఇగో ఇక్కడ ఉంది. నీ ఇష్టం ఎట్లా ఎత్తుకో. దా అట్లా సీదా పట్టుకోవాలి.
సో పోయినసారి ఎంగిలి పూల బతుకమ్మ అప్పుడు తన్వి లేకుండే అనమాట. సో అందుకని చిక్కు కూడా కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఈసారి తన్వి ఎంతైనా కూడా మనకి ఎవరైనా తోడు ఉంటే మనం కొంచెం ఇంకెక్కువ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కదా. సో వీళ్ళిద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ అవ్వడం వల్ల సో ప్రతి దానికి కూడా వీళ్ళిద్దరు బాగా ఉంటే బాగా ఒకరి కంపెనీ ఒకరికి బాగా నచ్చుతాయి అనమాట. సో ఇద్దరు కూడా క్యూట్గా రెడీ అయ్యారు, సౌరాలు వేసుకొని జడలు వేసుకొని. సో ఇంకా వాళ్ళు కంటిన్యూస్గా వచ్చినప్పటి నుంచి బతుకమ్మ ఆడుతూనే ఉన్నారు. సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో ఇద్దరు అసలుకి. సో మా బతుకమ్మని తీసుకురావడానికి అయితే కొంచెం టైం పట్టింది, మీరు చూసారు కదా. సో ఫస్ట్ ఎట్లా తీసుకెళ్ళడం ఏంటి అని కొంచెం టెన్షన్ ఉండే, సో ఇంటి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి. బట్ ఫైనల్లీ మా డాడీ మా తమ్ముడు ఇద్దరు కలిసి చాలా జాగ్రత్తగా బతుకమ్మని తీసుకొచ్చి పెట్టారు. సో అనుకోకుండా వదిన వాళ్ళు కూడా సేమ్ థీమ్ చేసి ఉండే అనమాట. సో వాళ్ళు కూడా అమ్మవారిని పెట్టి అమ్మవారు బతుకమ్మని పట్టుకున్నట్టు చేశారు. సో ఇది మేము ప్లాన్ చేసుకోలేదు, బట్ అనుకోకుండా మేము వాళ్ళు తీసుకొచ్చి పెట్టినప్పుడు అప్పుడే సడన్గా చూసినాం అనమాట. సో మాది కూడా ఎవరికి మేము ఏం అంటే ప్లాన్ ఏం ముందుగా అనుకోలేదు కాబట్టి వచ్చి చూసేసరికి భలే అనిపించింది. సో వాళ్ళది కూడా భలే క్యూట్గా ఉండే బతుకమ్మ. సో అండ్ వాళ్ళు కొంచెం వాళ్ళ ఫినిషింగ్ చాలా బాగా నచ్చిందనమాట, నీట్గా ఉండే. సో చూడండి వాళ్ళది కూడా చాలా బాగుంది కదా బతుకమ్మ. సో అండ్ రిషిత కూడా చాలా క్యూట్గా రెడీ అయ్యి ఉండే. సో రిషిత, చిక్కు, తన్వి ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట. సో మేము వెళ్ళిన తర్వాత అందరూ బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసిండే అనమాట. సో నాకు కూడా ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము. సో ఈ సాధారణంగా మనము దేవుళ్ళని పువ్వులతో పూజిస్తాము, బట్ పువ్వుల్ని పూజించే ఫెస్టివల్ ఇది. మేము ఈ ఫెస్టివల్కి ఈసారి వస్తామో రామో కుదురుతుందో అనుకున్నాము, ఎందుకంటే చిక్కుని స్కూల్లో జాయిన్ చేసాము కాబట్టి ఆమెకి. అండ్ అంటే నార్మల్గా అయితే తెలంగాణలోనే అయితే మనకి హాలిడేస్ ఉంటాయి బతుకమ్మకి, బట్ మేము చెన్నైలో ఉంటాం కాబట్టి ఇక్కడ హాలిడేస్ ఇస్తారో ఇవ్వరో అని చెప్పి కొంచెం టెన్షన్ ఉండే అనమాట. సో లాస్ట్ మూమెంట్ వరకు కూడా మేము వస్తామో రావా అని చెప్పి అనుకుంటుండే. బట్ ఫైనల్లీ ఏమైంది అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ ఉండే. సో సెమిస్టర్ హాలిడేస్ అని చెప్పి ఒక 10 days ఇచ్చిండ్రనమాట ఎగ్జామ్స్ తర్వాత. సో మేము అసలు వెళ్ళామా అనుకునే వాళ్ళం. ఒక 10 days హాలిడేస్ వచ్చినాయి అనమాట. సో అందుకని ఇంకా ఆమెకి లాస్ట్ డే స్కూల్ రోజే ఇంకా మేము ఫ్రైడే ఏమో అయిపోయిండే. సో ఈవినింగే ట్రైన్ ఎక్కేసినాం అనమాట.
సో చూసారు కదా, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్కి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో అంతే అండి, బాయ్.